నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. మన హైదరాబాద్ బాడా గన్స్ దగ్గరికి అయితే వచ్చేసిన 18th ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే మనం చూస్తున్నాం. సో మార్నింగ్ అప్డేట్ అయితే మనం ఇచ్చినంటే, సో మార్నింగ్ నుంచి అండ్ ఇప్పటి వరకు మన బాడా గన్స్ దగ్గర ఏమేమి అప్డేట్ జరిగినాయో మొత్తం అయితే మనం కవర్ చేద్దాం. సో మనకు లెఫ్ట్ సైడ్ మండపం, సో మన శివయ్య, పార్వతమ్మ అండ్ విష్ణుమూర్తి విగ్రహాలు అయితే మనకు మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ విగ్రహాలకు జ్యువెలరీ పార్ట్స్ కూడా మొత్తం అయితే పెట్టేసారు. అండ్ మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో కూడా మనకు 3 విగ్రహాలు రెడీ అయిపోయినాయి. ఆ విగ్రహాలకు కూడా మొత్తం జ్యువెలరీ వర్క్ అయితే పెట్టేశారు. అండ్ ఇప్పుడు మన మట్టి కళాకారులు సో స్వామివారికి సంబంధించిన ధోతి మేకింగ్ అనేది చేస్తున్నారు. సో ధోతి ఎట్లుంది ఏందనేది మొత్తం అయితే మీకు ఈ బ్లాగ్లో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడరి, అసలు స్కిప్ చేయకండి. ఇంకోరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని చలో వీడియో కంటిన్యూ చేద్దాం. నమస్తే ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. జై శ్రీ గణేష. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. 18th ఆగస్ట్ ఈవినింగ్ అప్డేట్ అయితే మనం ఇప్పుడు చూస్తున్నాం. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మన బడా గణేష్ దగ్గర ఏమేమి పని చేసారో పాయింట్ టు పాయింట్ మొత్తం అయితే చూద్దాం. సో ఈరోజు వీకెండ్ కాబట్టి చాలామంది భక్తులు అయితే వచ్చి గణేషుని దర్శించుకుంటున్నారు. చూడొచ్చు ఎంతమంది ఉన్నారో. అందరైతే వచ్చి సెల్ఫీలు అయితే గుంజుతున్నారు మన గణేషుని దగ్గర. సో మనం మార్నింగ్ అప్డేట్కి వచ్చినప్పుడు సో మన గణేషునికి ధోతి మేకింగ్ అనేది చేస్తుండే. సో ధోతి మేకింగ్ వర్క్ కూడా ఎంతవరకు వచ్చిందో దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ మనం మన గణేషుని అప్డేట్స్ అయితే చూద్దాం. అండ్ మనకు శేషునోభంలోకి అయితే థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే జరిగింది. అండ్ ఇంకా ఫినిషింగ్ వర్క్ చేసిరో లేదో తెలియదు. సో ఇక్కడ నుంచి చూస్తే కనుక ఫైనల్ ఫినిషింగ్ అయితే చేయలేదు, జస్ట్ మనకు థర్డ్ లేయర్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ మనం మార్నింగ్ వచ్చినప్పుడు సో మన గణేషునికి సంబంధించిన సో కళ్ళ దగ్గర అయితే వర్క్ చేస్తుండే. సో వర్క్ అయితే అయిపోయినట్టు కనబడుతుంది చూడండి. సో చాలా సాఫ్ట్గా ఉంది ఫేస్ అయితే. అండ్ కళ్ళు కూడా చాలా క్లియర్ అయితే కనబడుతుంది చూడండి. స్వామివారి కన్ను రెప్పలు కానీ అండ్ కళ్ళు కానీ సో చాలా క్లియర్ అయితే కనబడుతుంది. అండ్ చెవులు కూడా. అండ్ మనకు రైట్ సైడ్ స్వామివార్ల ఫేసులు కూడా మనకు రెడీ అయిపోయినట్టుంది. మనం పొద్దున రాజ్ కుమార్ అన్న పైనకి వెళ్ళి లైవ్ పెట్టుండే. సో ఆ లైవ్లో చూస్తే సో మొత్తము స్వామివారి ఫేస్ దగ్గర అండ్ ఇక్కడ మనకు రైట్ సైడ్ ఫేస్ల దగ్గర సో ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తుండే. మొత్తం మనకు ఫైనల్ ఫినిషింగ్లో క్లాత్ పెట్టి సాఫ్ట్గా మట్టితో చేసుకుంటూ వస్తారు కదా. సో ఆ ఫినిషింగ్ అయితే చేసుకుంటూ వస్తుండే. బట్ ఇప్పుడు ఆ వర్క్ అయితే అయిపోయినట్టు అయితే కనబడుతుంది. అండ్ ఇక్కడ అమ్మవార్ల ఫేసులు కూడా మనకు ఫేస్ల వరకు అయితే ఫైనల్ ఫినిషింగ్ అయితే అయిపోయినాయి. అండ్ తలలపైన కానట్టుంది ఇంకా. అండ్ ఇక్కడ స్వామివారి దంతాల దగ్గర మనకు ఫైనల్ ఫినిషింగ్ కాలేదు చూడండి. తొండం దగ్గర మనకు అక్కడ కనబడుతుంది క్లియర్గా. సో లేయర్ వర్క్ అనేది సో తొండం వరకు అయితే మనకు ఇంకా కాలేదు, హాఫ్ తొండం. సో దంతాల కింద భాగం నుంచి అండ్ ఫైనల్ ఫినిషింగ్ తొండం వరకు అయితే కాలేదు. అండ్ ఇక్కడ స్వామివారి చెస్ట్ భాగం దగ్గర సో ఫైనల్ ఫినిషింగ్ చేస్తున్నారు చూడండి. సో ఫైనల్ ఫినిషింగ్లో మనకు క్లాత్ మొత్తం పేస్ట్ చేసుకుంటా సో మట్టి మొత్తం ఆ క్లాత్ మీద రబ్ చేసుకుంటా సో సాఫ్ట్గా అయితే చేసుకుంటూ వస్తారు. అండ్ సో చేతులకు చూసుకుంటే సో మార్నింగ్ అప్డేట్లో ఏదైతే చూసినామో అదే అప్డేట్స్, ఇంకా కొత్త అప్డేట్స్ అయితే ఏం లేదు రైట్ సైడ్ చేతులలో. అండ్ లెఫ్ట్ సైడ్ చేతులల్లో అప్డేట్ ఉంది, చెప్తా మీకు. అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చేతులలో ఆయుధాలు ఉన్నాయి కదా. సో ఆయుధాలకు ఫినిషింగ్ వర్క్ అయితే చేసిరు. సో ఓన్లీ ఫర్ ఆయుధాలు. సో చేతులకు మాత్రం చేయలేదు, ఆయుధాలకు మాత్రమే చేసిరు. అండ్ ఇంకొక పర్సన్ కూడా అక్కడ వర్క్ చేస్తున్నాడు లెఫ్ట్ సైడ్ చేతుల దగ్గర. అండ్ రైట్ సైడ్ చేతుల దగ్గర చేయలేదు. అండ్ ఇంకా స్వామివారి బెల్ట్ భాగం అయితే థర్డ్ లేయర్ వర్క్ జరిగింది, ఫినిషింగ్ వర్క్ జరగలేదు. అండ్ బొజ్జకు కూడా ఫినిషింగ్ వర్క్ జరగలేదు. అండ్ ఇక్కడ స్వామివారి కండువ ఉంది కదా. సో కండువకి అయితే థర్డ్ లేయర్ వర్క్ జరిగింది అండ్ ఫినిషింగ్ వర్క్ కూడా చేశారు కండువకి. సో లెఫ్ట్ సైడ్ కండువకి అండ్ రైట్ సైడ్ కండువకి. అండ్ మనకు సో జోగరావు సార్ టీం వచ్చేసి సో థర్డ్ లేయర్ వర్క్ అయితే చేస్తున్నారు ధోతికి. అండ్ ఇంకా దగ్గరకు పోయి డీటెయిల్గా అయితే చూద్దాం సో ఎట్లా చేస్తారు ఏందనేది. సో ఫస్ట్ మీరు అందరూ వీడియో చూసే వాళ్ళందరూ ఫస్ట్ లైక్ చేయండి, జై శ్రీ గణేష్ అని కామెంట్ చేయండి. అండ్ ఈరోజు ఇక్కడ గంగతెప్ప బోనాలు జరగనుండే. సో నేను వద్దామనుకున్నా బట్ రాలేకపోయినా. అండ్ మనకు శ్రీనివాస కళ్యాణ మండపంలో పొద్దున మనం వచ్చినప్పుడు జ్యువెలరీ వర్క్ అయితే చేస్తుండే. బట్ జ్యువెలరీ వర్క్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. సో ఇక్కడ మట్టి అయితే ఇట్లా రెడీ చేసుకుంటున్నారు చూడండి. రైట్. సో మనకు శ్రీనివాస కళ్యాణం దర్బార్లో సో మనం మార్నింగ్ వచ్చినప్పుడు మొత్తము జ్యువెలరీ మొత్తం ఏదైతే ఉంటుందో సో మొత్తం అయితే పేస్ట్ చేస్తుండే. ఇప్పుడు మొత్తం జ్యువెలరీ వర్క్ అయిపోయింది. సో ఫైనల్ ఫినిషింగ్ బ్రష్లతోటి సాఫ్ట్గా వేసుకుంటూ వస్తున్నారు చూడండి.
సో బ్రష్లు తీసుకొని మట్టిలో అద్దుకుంటా సాఫ్ట్గా వేసుకుంటూ వస్తున్నారు. అండ్ మనకు దర్బార్కి సంబంధించిన ముంగల డిజైనింగ్ అయితే సో సెకండ్ లేయర్ వర్క్ వరకే ఆగిపోయింది, బట్ ఇంకా చేయలేదు. మేబీ విగ్రహాల వర్క్ అయిపోయిన తర్వాత ఈ వర్క్ స్టార్ట్ చేస్తున్నచ్చు. ఇది కూడా మన మట్టి కళాకారులే చేస్తారు. సో ఇది సెకండ్ లేయర్ వర్క్ వరకు మన కార్పెంటర్స్ వర్క్ చేసిరు, నర్సయ్య టీం. సో వాళ్ళే చేసిపోయారు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ముంగట. అక్కడ కూడా లెఫ్ట్ సైడ్ దర్బార్లో కూడా వాళ్ళే చేసిరు, వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఇది ఈ గోనసంచి ఉన్నది కదా, సో ఈ గోనసంచి మొత్తం మట్టిలా మొత్తం రుద్దుకొని సో వెనకాల గణేశుని వెనకాల మొత్తం అయితే రాడ్స్ కనబడకుండా చేస్తున్నారు. అది కూడా మీకు చూపిస్తా. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం ఫస్ట్. సో మనకు విగ్రహాలు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం రెడీ అయిపోయింది, అండ్ స్వామివార్ల విగ్రహం రెడీ అయిపోయింది. అండ్ విగ్రహాలకు సంబంధించిన మొత్తం జ్యువెలరీ వర్క్ అయితే పై నుంచి కింద వరకు మొత్తం సెట్ చేసారు. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. సో సాఫ్ట్ సో మట్టి వాటర్లో అద్దుకొని సో కొంచెం లూజ్గా చేసుకున్నారు ఆ మట్టిని. సో బ్రష్లతోటి సాఫ్ట్ ఫినిషింగ్ అయితే చేస్తున్నారు చూడండి. సో ఫైనల్ ఫినిషింగ్ అనమాట. సో ఇప్పుడు ఈ బ్రష్లతోటి సాఫ్ట్గా చేసిన తర్వాత ఇంకేం పని చేయరు. సో విగ్రహాలు ఆరిన తర్వాత ఇంకా మనకు పెయింటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూడండి అమ్మవారి పాదాలు, అమ్మవారికి పట్టీలు పెట్టారు, అండ్ మెట్టెలు కూడా పెట్టారు చూడండి. అండ్ స్వామి వాళ్ళకు కూడా సో పట్టీలు పెట్టారు. సో ఇది అండ్ చాలా బాగా అయితే వచ్చినాయి మనకు విగ్రహాలు ఫైనల్ ఫినిషింగ్. సో ఇది మనకు శ్రీనివాస కళ్యాణంకి సంబంధించిన ఈవినింగ్ అప్డేట్ ఈరోజు. సో ఇక్కడ మట్టి రెడీ చేసుకుంటున్నారు. సో ఇది మన స్వామివారి వెనకాల లెఫ్ట్ సైడ్ గద పెట్టినారు కదా కొత్తగా అప్డేట్. సో ఆ గదకైతే సో మట్టి రెడీ చేసి పెట్టుకుంటున్నారు ఫస్ట్ లేయర్ వర్క్ కోసం. అండ్ ఇక్కడ సో డై వర్క్ చేస్తున్నారు. సో ఈ డై వర్క్ వచ్చేసి మనకు స్వామివారి ధోతికి అయితే యూజ్ చేస్తున్నారు చూడండి. సో పొద్దున నేను వచ్చినప్పుడు చూపెట్టినా కదా, సో అది నేను యాక్చువల్లీ అక్కడ మిస్టేక్ చెప్పిన మార్నింగ్ అప్డేట్లో. సో ఇక్కడ ముంగట డిజైన్ పెడతారు అనుకున్నా, బట్ అది స్వామివారి ధోతి బార్డర్. సో ఇక్కడ చూడండి, సో చాలా బాగుంది. సో నెమలి వచ్చింది, ఫ్లవర్ డిజైనింగ్ టూ సైడ్ పెడతారు. ప్రజెంట్ అయితే రైట్ సైడ్ పాదం దగ్గర పెడుతున్నారు, అండ్ ఇక్కడ కూడా పెడతారు. సో నైట్ లోపు పేస్ట్ చేసేస్తారు. అండ్ మన బాలారామం దగ్గర అప్డేట్ అయితే ఏం లేదు. అండ్ సో చూడండి, సో ఇక్కడ ఈరోజు బోనాలు అయినాయి కాబట్టి సో బోనాలు ఎత్తుకొని వచ్చిన వాళ్ళందరూ పసుపు కుంకుమ అయితే జల్లిరు. సో రాకేష్ బోనం అన్న కూడా సో పసుపు కుంకుమ జల్లినట్టు అన్ననే ఎక్కువ జల్లుతాడు, బోనం రాకేష్ అన్న. అండ్ స్వామివారి ధోతి అయితే రెడీ అయిపోయింది చూడండి. సో పైన ఇంకా పని చేస్తూనే ఉన్నారు మనలు. సో మనం మార్నింగ్ అప్డేట్ వచ్చేసరికి ధోతి మొత్తం రెడీ అయిపోతుంది. అండ్ రాహు కేతువు విగ్రహాలు మార్నింగే చూసినాం కదా. సో ఇది మనకు తోక, పాము తోక. సో మొన్నం వరకు ఒక విగ్రహము, అండ్ తల ఒక విగ్రహము. సో మొత్తం కంప్లీట్గా 2 విగ్రహాలు రెడీ అయిపోయినాయి. అండ్ జ్యువెలరీ వరకు కూడా మొత్తం చేసారు. అండ్ సో న్యూ అప్డేట్. సో పొద్దున నేను ఈ అప్డేట్ చూపించడం మర్చిపోయినా. సో గద, సో చాలామంది అడుగుతున్నారు అన్న పోస్టర్లో స్వామివారికి గద ఉంది, బట్ గద పెట్టలేరని. సో గద అయితే పెట్టారు ఫైనల్గా చూడండి. సో జాలి కూడా కొట్టారు, వెల్డింగ్ చేసారు. అండ్ ఈ గదకు సో మట్టి అయితే రెడీ చేసుకుంటున్నారు మన వాళ్ళు. ఇందాక చూసినాం కదా ఇక్కడ. సో మట్టి అయితే రెడీ చేసుకుంటున్నారు. సో నాకు తెలిసి మేబీ నైట్ లోపు మట్టి పెడుతుండొచ్చు గద కూడా. అండ్ ఇది స్వామివారి కండువా చూడండి. సో ఫైనల్ ఫినిషింగ్ అయిపోయింది. సో గణేష్ వెనకాల కూడా మొత్తం ఇగో ఏంటి ఇంత దుమ్ము వస్తుంది బా. ఇగో గణేష్ వెనకాల చూడండి, మొత్తము ఐరన్ కనబడకుండా చేసి చూడండి. మొత్తము గోనసంచి ఉంది కదా, మట్టిలా అద్దుకొని మొత్తం అయితే ఇట్లా గోడ లెక్క తయారు చేసారు చూడండి. ఒక బిల్డింగ్ లాగా కనబడుతుంది వెనకాల నుంచి చూస్తే మనం. ఐరన్ అసలు ఎక్కడ కనబడట్లేదు. సో మొత్తం అన్ని విగ్రహాలకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ బ్యాక్గ్రౌండ్కి అండ్ రైట్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కూడా చేసి చూడండి. ఏం కనబడతలేదు, మొత్తం ఒక బిల్డింగ్ లాగానే కనబడుతుంది. ఇది లిఫ్టింగ్ పోల్ తెలుసు కదా మీకు, నేను స్టార్టింగ్లోనే చూపెట్టిన రైట్ ఇది. సో పైన వరకు మన గణేష్ వెనకాల. అండ్ సో ఇది వెనకాల లెఫ్ట్ సైడ్ వెనకాల కొండరాలు. అండ్ మనకు లెఫ్ట్ సైడ్ మండపంలో అప్డేట్స్ అయితే ఉన్నాయి, చూద్దాం. మనకు శివపార్వతుల కళ్యాణం దర్బార్లో సేమ్ మనకు రైట్ సైడ్ దర్బార్లో ఎట్లయితే ఉందో ముంగడ బార్డర్ సేమ్ అదే ఆర్చ్ డిజైనింగ్ అవుతుంది. ఇది కూడా సేమ్ సెకండ్ లేయర్ ఫినిషింగ్ అయితే ఉంది. అండ్ విగ్రహాలకు అప్డేట్ చూసుకుంటే అంటే అమ్మవార్లకి మెట్టెలు పెట్టిరు, అండ్ ఈ జ్యువెలరీ పెట్టిరు, అండ్ అమ్మవారి చేతుల మాల, అండ్ అమ్మవారి చేతులలో కూడా రింగ్స్ పెట్టిరు చూడండి. రింగ్స్ పెట్టిరు, బ్యాంగిల్స్. సో కంప్లీట్
అమ్మవార్లకు ఏదైతే జ్యువెలరీ పార్ట్స్ ఉంటాయో అవన్నీ అయితే సెట్ చేసిరు మన పార్వతమ్మకు చూడండి. సో అమ్మవారి కిరీటం అండ్ ముక్కు పుడక అండ్ బొట్టు, సో చెవులకు రింగ్స్, అమ్మవారి మెడల ఆభరణాలు, సో ఇంత క్లియర్గా డీటెయిల్గా అయితే పెట్టిరో చూడండి. అండ్ ఇక్కడ మన విష్ణుమూర్తి స్వామి కూడా సో కిరీటం పైన కూడా మంచి డిజైనింగు అండ్ ఇక్కడ ఆభరణాలు. అండ్ ఇక్కడ మన శివయ్యకు ఆభరణాలు తెలుసు కదా మనకి, రుద్రాక్షలు ఉంటాయి అండ్ పాము, చెవులకు రింగ్స్ అండ్ తలపైన గంగమ్మ అండ్ చందమామ రుద్రాక్షలు కూడా ఉన్నాయి. సో ఇది మనకు శివ పార్వతుల కళ్యాణం సంబంధించిన విగ్రహాల అప్డేట్. అండ్ ఇక్కడ మన విష్ణుమూర్తి స్వామి పాదాలు అండ్ శివయ్య పాదాలు అండ్ శివయ్యకు పులి చర్మం అండ్ చిన్న పులి అవుతుంది చూడండి. సో ఇది శివ పార్వతుల కళ్యాణం సంబంధించిన విగ్రహాల అప్డేట్. సో ఇది మనకు కళ్యాణంకి సంబంధించిన కాన్సెప్ట్. మన పార్వతమ్మకు అండ్ శివయ్యకు విష్ణుమూర్తి కన్యాదానం చేస్తున్నట్టు ఈ విగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తున్నాయి. రైట్. అండ్ ఇంకా ఏమేమో అప్డేట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసినాం. అండ్ ఇంకా కొంచెం దూరం పోయి సో ఫైనల్ ఫినిషింగ్ ఏమేమి ఉన్నాయో అన్నీ చూద్దాం ఫ్రెండ్స్. ఒక్కసారి సో స్వామివారి కళ్ళు చూడండి ఎంత క్లియర్గా కనబడుతున్నాయో. కొంచెం ఇక్కడ నేను వేరే యాంగిల్ పెట్టిన, సో ఎంత బాగుందో చూడండి. స్వామివారి ఫేస్ అయితే నాకైతే బాగా నచ్చింది, సూపర్గా ఉన్నాడు మన గణేశుడు. సో ఇంకా ఫైనల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే కనబడుతుంది మన గణేశుడు. యా ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈవినింగ్ సో మన బడా గణేష్ దగ్గర ఆల్మోస్ట్ వర్క్స్ పై నుంచి కింది వరకు అన్ని అప్డేట్స్ అయితే కవర్ చేసినాం. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో నచ్చితే మాత్రం అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి, జై శ్రీ గణేష్ అని లైక్ చేయండి. ఇంకోరా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మళ్ళీ రేపు మార్నింగ్ అప్డేట్లో కలుద్దాం. నమస్తే, బాయ్ బాయ్.